అందరికీ నమస్కారం. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా. అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఆ నాయకులకి, ఆ పార్టీ అధ్యక్షుడికి కడుపులో మంట ఒకంత ఎక్కువైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6లో భాగంగా 16,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము అని చెప్పి భర్తీ చేయడం, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ నిన్న 16,300 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది, టీచర్ పోస్టులు. దానికి సంబంధించి అది ఒక పండగలాగా ఏదైతే ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ, దానికి సంబంధించినటువంటి మీటింగ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మరి నారా లోకేష్ గారు దాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహిస్తే, దాని మీద ఓర్చుకోలేనటువంటి ఏదైతే పేర్ని నాని గారు, పేర్ని వెంకటరామయ్య గారు, ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ ఉన్నాడో, ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఇట్లా చేస్తున్నారని ఒకంత అతని అసహనాన్ని, ఆ పార్టీకి సంబంధించి ఏదైతే పేదలకి న్యాయం జరిగిద్దో, చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయని కడుపు మంటతో బయటపెట్టినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి నరసరావుపేట నియోజకవర్గంలో కూడా మరి టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూపర్ 6లో భాగంగా మరి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిందో దానికి సంబంధించి ఆటో వాలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకంత బాధపడినటువంటి సందర్భంలో వారికి రేపు దసరా పండుగ సందర్భంగా 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడానికి మరి రేపు సంకల్పంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు ఎంతో అసహనానికి గురైపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు పార్టీలో ఉన్నప్పుడు 150 సీట్లతో ప్రజల అధికారాన్ని కట్టబెడితే ఏ కోసైనా కూడా పార్టీ మరి ప్రజలకి, ఆ గవర్నమెంటు ప్రజలకి, ప్రజల సంక్షేమానికి, మరి రాష్ట్ర అభివృద్ధిలో ఏ కోసైనా కూడా ఉపయోగపడకుండా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి, మరి యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర యువతకి ఒక నిదర్శనంగా నిలిచిన లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంటే ఓర్చుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుపు మంట మండిపోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా 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 రానున్న రోజుల్లో మరి ఎన్డీఏ కూటమి చేసేటువంటి పథకాలను చూసి ఇంకా ఏమైపోతారనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంలో కొనసాగుతూ ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో ప్రజలకు ఇంకా సంక్షేమ కార్యక్రమాలను అందించాలని, అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో నరసరావుపేట నియోజకవర్గంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని మరి తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా నమస్కారం. నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు.